వికర్ణుడు దుర్యోధనుడిని చూసి, సోదరా, ఇది ఘోర అధర్మం. మహాపతివ్రతైన ద్రౌపదిని ఇంత దారుణంగా అవమానించడం మహాపాపం. ఇకనైనా ఆపు అని ధైర్యంగా అన్నాడు. అప్పుడు కర్ణుడు క్రూరంగా నవ్వి, ఆమె పతివ్రతనా? 5 భర్తలున్నా ఆమె వేశ్యతో సమానం అని అన్నాడు. ఆ మాటే అతని పతనానికి మొదటి మెట్టు అయింది. దుశ్శాసన, వెళ్ళి ద్రౌపది చీర విప్పి పాండవుల గర్వాన్ని చూరగొట్టు అని దుర్యోధనుడు ఆజ్ఞాపించాడు. దుశ్శాసనుడు పులిలా దూకాడు. ద్రౌపది భయంతో వణికిపోయింది. అసలు ఈ సభకు శ్రీకృష్ణుడు రాలేదు. ఎందుకంటే జూదానికి పిలిచినప్పుడు నేను నీతో వస్తాను అని కృష్ణుడు అన్నాడు. అప్పుడు ధర్మరాజు, నీవు వస్తే మేము గెలిచినా నీ మాయ వల్ల గెలిచామని మమ్మల్ని అవమానిస్తారు. దయచేసి రాకండి అని వినయంగా కోరాడు. అప్పుడు కృష్ణుడు, సరే, నువ్వు పిలిచే వరకు నేను రాను. కాని ఒకరోజు నీవే కృష్ణ కాపాడు అని పిలిస్తే ఆ క్షణమే నేను ఉంటాను అని మాటిచ్చాడు. ఆ మాట ద్రౌపదికి గుర్తొచ్చింది. చేతులు జోడించి కన్నీళ్లతో ఆమె అరిచింది, హే కృష్ణ, నన్ను కాపాడు అని. దుశ్శాసనుడు చీర లాగుతూనే ఉన్నాడు. చీరకు అంతం లేకపోయింది. చివరికి శక్తి తీరిపోయి దుశ్శాసనుడు నేలకూలిపోయాడు. అప్పుడు సభలో ఉన్నవారందరికీ స్పష్టమైంది, ఇది మానవ శక్తి కాదు, ఇది శ్రీకృష్ణ లీల అని.